ఈ నగరానికి ఏమైంది? ఒకవైపు నుసి, మరోవైపు పొగ. ఎవరు నోరు నోరు మెదిపావంటే దవడ వాసిపోయిద్ది. మూసుకుని బొమ్మేయి. హైదరాబాద్. ఒకప్పుడు ఇది చార్మినార్. సిగరెట్ ప్యాకెట్ కాదరా చార్మినార్. ఓ ఓకే ఓకే. గోల్కొండ. ట్రైన్ కాదురా గోల్కొండ కిల్లా. ఓ సారీ సారీ. అలాగే ఆర్సీ. ఎస్టీ కాదు రామోజీ ఫిలిం సిటీ. ఓ ఇది ఫేమస్. ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇప్పుడు హైదరాబాద్ అంటే గుర్తుకొచ్చేది నిరుద్యోగులు. ఎలాంటి సర్వే చేయకపోయినా ఇది పచ్చిని. అలాంటి నిరుద్యోగులకి హైదరాబాద్లో తెలిసినవి రెండు ప్లేసులు. ఒకటి అందని ద్రాక్షలా మిగిలిపోయిన హైటెక్ సిటీ, అంధకారంలోకి నెట్టేసిన అమీర్పేట. అలాంటి అంధకారంలో నివసించే 3 వెలిగించని కొవ్వొత్తుల కథే ఈ రోజుకొకటి. రే శివ, ఐప్యాడ్ ఎప్పుడు కొన్నావురా? హే నేనెందుకు కొంటారా? పాప గిఫ్ట్ ఇచ్చింది. ఎన్నో పాపో. హే ఊరుకోబే మూడోదే. అసలు ఏం చూసి లవ్ చేస్తుందిరా నిన్నది? నేను ఎప్పటికైనా పెద్ద స్టార్ అయిపోతానని దాని గట్టి నమ్మకం రా. తూ కనీసం దానికి కూడా పనికిరావా నువ్వు యాదవా? వాడి సంగతి సరే కానీ నీ సంగతి ఏంట్రా? ఇంకెన్ని రోజులు రాస్తావురా ఎగ్జామ్స్? ఇప్పటికి బీటెక్ అయి 3 సంవత్సరాలు అయింది. ఏం పీకావురా? ఆ జుట్టు ఏంటి, ఆ గడ్డం ఏంటి, పక్కా రేపిస్లా ఉన్నావురా. తూ చే జీవితం ఒకసారి రిటర్న్లో దొబ్బేస్తుందిరా, ఇంకోసారి ఇంటర్వ్యూలో దొబ్బేస్తుంది. ఏం చేస్తాం? నాకు ఆకలి దెబ్బేస్తుందిరా. ఏమన్నా లోపల? ఎందుకు లేవు 5,000 రెంట్, 3,000 అప్పు. 1 మంత్ ఆగరా, ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. బాకీ మొత్తం తీరుస్తా, గిటార్ కొంటా. 2 ఏళ్ళుగా ఇదే మాట, ఏమీ మారలేదురా బాబు. ఎందుకు మారలా? లాస్ట్ ఇయర్ 25,000, దానికి ముందు 30. ఒంగున్నదేగా. ఇక్కడ వీళ్ళ నాన్నేమో ఈడేదో పీకేస్తున్నాడు అనుకుంటున్నాడు. పీకాడుగా, పక్కా ఇల్లు పీకి పూరి కూడా చేయించాడు. ఇలాగే మాట్లాడండి రా. ఏదో రోజు పెద్ద స్టార్ అవుతా. నేను ఇచ్చే ఇంటర్వ్యూలు చూసి చెప్పుకుంటారు నా గురించి గొప్పగా. అన్నయ్య అర్జెంట్గా జాబ్ చేసేయాలరా. శాలరీతో సంబంధం లేకుండా ఏమేం చేసేస్తా. ఏమన్నా ఉన్నాయా? నువ్వు ముందు బ్యాగ్ లోపల పెట్టరా. జాబేగా బోలెడు ఉన్నాయి. వాడి పేరు శివ, కాబోయే మ్యూజిక్ డైరెక్టర్. వీడు రవి, కాబోయే బ్యాంక్ పీఓ. పీఓ కాదా? హే సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నా. ఏ ఐఏఎస్ ఐపీఎస్ చెప్పు. యారా ఒక్కడో తినగలేడా? మాకు ఇది మామూలే కానీ ఏంటింది సడన్ గా వీసా అటెంప్ట్ చేయట్లేదా? వీసాలు ఇవ్వట్లేదే. హే ఎవడెవడికో ఇస్తున్నారు. 5 ఏళ్ళు బీటెక్, 30 బ్యాక్లాగ్లు. ఫస్ట్ అటెంప్ట్ వీసా. జీవితం. అవునా? మరి నీకెందుకు రాలా? మనకని క్వాలిఫికేషన్ లేవుగా. వెళ్ళి మాత్రం ఏం చేస్తాంరా? పిజ్జా హట్లు, పెట్రోల్ బంకులు తప్ప. రే బావా, అప్పుడే మీ తమ్ముడికి ఎంత క్లారిటీ ఎలా వచ్చేసిందిరా? ఎందుకు రాదు? కళ్ళ ముందు ఇంత పెద్ద ఎగ్జాంపుల్ ఉంటే. సరే గాని రే కళ్యాణ్, ట్యూన్స్ కాపీ కొట్టేసుకోడా చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అయిపోతున్నారా. ఫ్రెష్గా 4 ట్యూన్స్ చేశాను, వింటావా? బాబోయ్ తమ్ముడు, కాస్త లేచా కిటికీలు తలుపులే అమ్మా. మొన్నే మా ఓనర్కి హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు ఇటు పాటింది అనుకో, మళ్ళీ హార్ట్కి బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది. అర్థం చేసుకోమ్మా. హార్ట్కి బ్రెయిన్ ట్యూమరా? వీడికి జాబ్ ఎందుకు రావట్లేదు నాకు ఇప్పుడు అర్థమైందిరా బాబు. ఉండండి. ఎంతైనా వాడు మన ఫ్రెండ్ రా. మనం కాకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారా? రే శివ, నువ్వు కానీరా. ఫ్రెండ్ అంటే నువ్వురా. నువ్వు ఉన్నావు. చూసి నేర్చుకోరా రే, చూసి నేర్చుకో. ఫ్రెండ్షిప్ తొక్క. నీ పార్టీని మనం ఓనర్ పోతే 3 నెలలు 2 సైజ్ ఇచ్చా ప్లాన్. ఎలా? సరే కానీ తమ్ముడు, ఇంటి నుంచి వస్తున్నావు కదా, ఏం తీసుకొచ్చావేంటి? కావాల్సినంత అవమానం, మోయలేనంత భారం. అబ్బో రే కళ్యాణ్, మీ ఓడ సూపర్ రే, చాలా ఫాస్ట్ రా. జాబ్ రాకపోతే పర్లేదులే కానీ జబర్దస్త్లో చూపించేద్దాంలే. సరే కానీ తమ్ముడు, ఇంతకీ బీటెక్ ఏంటో? అడుక్కు తినడానికి ఏదైతే ఏంట్లే. ఛే వీళ్ళిద్దరు అంతలే కానీ తమ్ముడు, నువ్వు ఇట్రా. నా దగ్గర ఉంది కానీ చెప్పేం చేద్దాం అనుకుంటున్నావు? నీకు మాక్సిమం వీలైనంత దూరంగా ఉందాం అనుకుంటున్నాను. మీ తమ్ముడు చాలా తెలియనోడు రా. వచ్చిన ఫస్ట్ డేనే మన అడుగుని తెలిసిపోయింది. రే నువ్వు ఆగరా. రే కృష్ణ, మీ ఫ్రెండ్ రూమ్ లో ఉండగా మా రూమ్కి ఎందుకు వచ్చావురా? వాళ్ళకి చాలా అప్పులు ఉన్నాయిరా, ప్లస్ చాలా దూరంలో కూడా ఉంటున్నారు. అయినా నాకు ఇక్కడే బాగా నచ్చింది. ఈ లోపలనే దారిలో ఉన్న లేడీస్ హాస్టల్ని కవర్ చేసేసావా? చేసేవాలే కానీ వసంత హాస్టల్ రూమ్ నెంబర్ 302. వాణిని మాత్రం కెలక్క. ఏన్నా మీ చెల్లె? గర్ల్ ఫ్రెండ్ రా. వాడని ఇన్స్టిట్యూట్స్ దగ్గర అనరా. ఎరా అంతేనా? అంతే. సర్లే, నువ్వు బాత్రూమ్కి వెళ్ళి ముందు ఫ్రెష్ అప్ అవ్వు. నేను శివ వెళ్ళి టిఫిన్స్ తీసుకొస్తాను. ఏం తింటావేంటి? ఏదో ఒకటి తీసురా, నేను రవి మాట్లాడుకుంటూ ఉంటాం. సరే శివ రారా. సర్లేరా, మీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటాం, మీరు వెళ్ళరండి.
ఇటు బిజీ అయిపోయాడా? అన్న మా అన్నయ్య ఏం చేస్తుంటాడు? అబ్బో మీ అన్న చాలా తెలివైనోడరా. ఇంగ్లీష్ సీరియల్స్, ఇంగ్లీష్ సాంగ్స్, ఫుట్బాల్, క్రికెట్. అవి కాకుండా అప్పుడప్పుడు జనాలు చేతిని పరచడానికి ఫేస్బుక్లో పెద్ద పెద్ద స్టేటస్లు పెడతా ఉంటాడు. అరే నేల టికెట్, నేను అడిగింది ఫ్యూచర్ గురించిరా. ఆడు తిప్పలేవాడు పడుతున్నాడు. అదేంట్రా అయినా పుసుకుమని రానేసావు? 10 కాలాల పాటు ఇదే రూమ్లో ఉండాల్సిన వాళ్ళం. ఎంతమంది నన్ను అన్న అని పిలవను. వీడు బాగా తేడారా బాబు. హలో నాన్న, నా ఎగ్జామ్ నోటిఫికేషన్ పడింది, అర్జెంటుగా డబ్బులు పంపి కట్టేస్తాను. మళ్ళీ ఎగ్జామా? రేయ్, నీకు పంపిన డబ్బుతో వరద బాధలు ఆదుకుంటే గవర్నమెంట్ నాకు భారతరత్న ఇచ్చేదిరా. బ్యాంకులో ఎఫ్డీ వేసుకుంటే వడ్డీ డబ్బులు వచ్చేవిరా. లేదు మన బెజవాడలో మిల్క్ ప్రాజెక్ట్ దగ్గర చిన్న ప్లాట్ అయినా వచ్చేదిరా. అది కాదు నాన్న, ఈసారి ఖచ్చితంగా కలెక్టర్ అయిపోతాను. పంపి చెప్తా. ఇంత టికెట్ కలర్ రావడానికి ఎంత ఖర్చు పెట్టాలా అన్న? చే యాదవ జీవితం ఎవ్వడం నమ్ముడు. ఇదిగో తమ్ముడు, కొంచెం డిస్టర్బ్ చేయమాక, ధ్యానం చేసుకుంటాను. ఇంకో అమ్మా, అన్నయ్య రూమ్కి వచ్చాను. మీ ఆయనకి చెప్పు జాబ్ వచ్చాక ఇంటికి వస్తాను. ఏంటి సరేనా? మీ అన్నయ్య ఇంటికి వెళ్ళి 3 ఏళ్ళు అయిందంటే ఏంటో అనుకున్నా. ఇది అనమాట మ్యాటర్. ఎద్దవ టీటీలు వద్దు, తెచ్చింది తిని మూసుకొని ఎగ్జామ్స్ రాసుకో. పట్టుకోరా రే. అక్కడ బెటరా బాబు. రే కృష్ణ, ఎక్కడికి? వెళ్ళాలంటే వెళ్ళాల్సిందే. ఈవేళ ఏదోటి అదరగొడదాం. సరే, ఓకే ఓకే ఓకే. ఏంట్రా రెడీ అయ్యావు? మళ్ళీ ఎక్కడికి? ఇంటర్వ్యూకి రా. సరేరా, ఆల్ ద బెస్ట్, బాజీ. అబ్బో రే కళ్యాణ్, మన సురేష్ గడికి జాబ్ వచ్చిందంట్రా. 3.3 LPA, ఫీలింగ్ హ్యాపీ అని పెట్టాడు రా FBలో. చే ఆడికి కూడా జాబ్ వచ్చేసిందా? గుర్తుందిగా మన బీటెక్లో సి ప్రోగ్రామ్ గురించి అంటే SC ప్రోగ్రామ్ అని రాశాడు. ఆడికి కూడా వచ్చేసింది. నువ్వేమన్నా తోపు అబే? హ్యాష్ ఇంక్లూడ్లు తప్ప నీకేం వచ్చు బే? ఏ తబలా, ఏదో పని చేసాం ఇంకో గోబ వాచిపోద్ది. రే కళ్యాణ్, ఏంట్రా ఆడు మాట్లాడుతుంటే ఏదో ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, అసలు ఎందుకురా మన లైఫ్ ఇంత కాంప్లెక్స్గా తయారైంది? 10th ఎగ్జామ్స్ అప్పుడు ఎలా ఉండేవాళ్ళం రా మనము, ఆ తర్వాత ఏమైందిరా మనకు? ఇంటర్లో శ్రీ చైతన్య నారాయణ పుణ్యమా అని మనకు సన్ రైజ్ సన్సెట్ తప్ప ఇంకేం తెలియదురా. బీటెక్లో కూడా అంతే. ఈ ఈసీఈలు త్రిబులీలు ఇవన్నీ ఎందుకురా? ఇప్పుడు అవన్నీ చదివిన వాళ్ళు ఏం చేస్తున్నారు? బీటెక్ ఇన్ని సంవత్సరాలైనా మనకేం చేయాలో తెలియదు. నువ్వేమో మ్యూజిక్, నువ్వేమో బ్యాంక్స్. అసలు బీటెక్ ఎందుకు చేశారా? మనకేం తెలుసు బావా. మనం బీటెక్లో జాయిన్ అయ్యేటప్పుడు మన రిలేటివ్స్, ఫ్రెండ్ సర్కిల్, నైబర్స్ అందరూ ఇంజనీర్సే కదరా. అయినా మన బెజవాడలో 190 మంది ఇంజనీర్సే కదరా. మనం కూడా బీటెక్ అందుకే కదరా జాయిన్ అయ్యాం. లైఫ్ ఎంత వర్స్ట్గా ఉంటుందని తెలిస్తే జాయిన్ అయ్యే వాళ్ళమా? అంతే కదా బావా. మా రామవారపడి పంచాయతీ ప్రెసిడెంట్ కొడుకు 2008లో బీటెక్ చేసి ఇన్ఫోసిస్లో జాబ్ కొట్టాడు. లైఫ్ సెటిల్ అయిపోయింది. మా నాన్న చూసి ఏమీ థింక్ చేయకుండా నన్ను కూడా బీటెక్లో చేర్పించాడు. మనకు అప్పట్లోనే ఎంత క్లారిటీ ఉండుంటే మన లైఫ్ ఏం స్ట్రగుల్స్ ఉండేవి కాదు కదరా. నిజమేలేరా, మన అమ్మ నాన్న బాగా చదువుకోకపోయినా మనల్ని బాగా చదివించారు. ఇప్పటిదాకా మనం వేస్ట్ చేసిన టైం చాలురా. ఇంకా సీరియస్గా సెటిల్ అయిపోదాం బావా. అప్పుడే ముడ్డి కిందకి 25 ఏళ్ళు వచ్చేసాయిరా. క్లాస్లో సగం మందికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయిరా. ఇంకో 3 ఏళ్ళు అయితే మనం ఏం పీకలేంరా. దిస్ ఈజ్ ద టైమ్ వీ నీడ్ టు డూ సంథింగ్ ఫర్ అవర్ సెల్స్. రే శివ, నువ్వు మ్యూజిక్, రే రవి నువ్వు IAS. ఇది ఫిక్స్. ఇది మీ ఇద్దరు క్లారిటీ ఉందిగా? బీ సీరియస్ ఆన్ ఇట్, డోంట్ వేస్ట్ టైం రా. బావా నువ్వు సూపర్ రా. ఎప్పటి వరకు మా మీద ఏదో పంచులేసిన కళ్యాణ్ని చూసాం రా. ఈరోజు మా జీవితాలను నిలబెట్టిన కళ్యాణ్ని చూస్తున్నాం రా. రేపటి నుంచి నా ట్రయల్స్లో నేను ఉంటారా. రే వీడి గురించి నాకు తెలియదు కానీ నేనైతే ఐఏఎస్ ఫిక్స్ రా. సరే మా ఇద్దరి సంగతి పక్కన పెట్టు, నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? రే నాకు క్రియేటివ్ ఫీల్డ్ అంటే ఇంట్రెస్ట్ రా. ఈ 9 to 7 జాబ్స్ చేయడం నా వల్ల కాదురా. కంప్యూటర్ ముందరికి వచ్చి టీమ్ లీడర్ సంక నాకుతో పనిచేయడం నా వల్ల కాదురా. ఐ లైక్ రైటింగ్ రా. కథలు రాయటం అంటే ఇంట్రెస్ట్. ఏదో ఒక రోజు ఒక పెద్ద కథ రాసి ఆథర్ని అయిపోతా. దట్స్ మై ఇంట్రెస్ట్. హలో రే అన్నయ్య, నాకు జాబ్ వచ్చిందిరా. కంగ్రాట్స్ రా. రే తమ్ముడికి జాబ్ వచ్చిందంట. పార్టీ
ఏ శివ ఫోన్ రింగ్ అవుతాను తీరా. రే శివ ఫోన్ వస్తాను చూడవే. కాదురా అలారం బే. నా కొడుకు రే 12 అవుతాను లేనరా లేరా లే. పొద్దున్నే ఎవడో ఇది ఎక్కడ రే శివ నేదో అనుకున్నాంరా మనము. ఏం లేదులేరా పడుకో. రే నెక్స్ట్ మిస్టర్ ఇండియా నేనేరా. అబ్బా ఏం వచ్చిందిరా చేయమా, ఫోటోగ్రాఫర్ అయిపోతా. అలాగే అలాగే. దీన్ని సెట్ చేసుకుంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. నాకు బాగా మోడలింగ్ సెట్ అవుతుంది అనిపిస్తుంది. దీని అమ్మ జావా వచ్చేసింది, నెక్స్ట్ బిల్ గేట్స్ నేనే. మా బాబుకి ఎమ్మెల్యే బాగా తెలుసురా, పాలిటిక్స్ కరెక్ట్ అనిపిస్తుంది. ఈ ముగ్గురులాగే మనలో కూడా చాలామంది చాలా చేద్దామని రోజు కూడా అనుకుంటూ ఉంటారు. మీరు చాలా చేయకపోయినా పర్లేదు, కానీ అసలు ఏమీ చేయకపోతే ఇంకెవరి డప్పటి మొదలెట్టనమ్మా. ఆల్ హీరోలేంటి, నేను హీరో. సెటర్ లేసింది నేను, జాబ్ కొట్టింది నేను, నేనే మెయిన్. ఎనీ డౌట్స్? ఊరుకోండి, వాళ్ళ హీరోలు ఏంటండి తెలుసుగా. ఐప్యాడ్, ఫోను, ముగ్గురు గర్ల్ ఫ్రెండ్లు అండి, ఇంకా ముగ్గురు లైన్లో ఉన్నారు. పాపల్ని పడేయడం అంటే పల్లెలు తిన్నాను తీసి మా పల్లెలు అయిపోయినట్రా అమ్మ. చూసారుగా, మీరే చెప్పండి ఎవరు హీరో? కృష్ణ గాడా ఆడేంటి హీరో? సినిమాలో 3 నిమిషాలు కూడా లేడు. శివానా 3 అడుగులు కూడా లేడు. వాడి వెనకాల పాపలేంటి? అయినా ఈ ఎదవలకి ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఎవరు? నేను హీరో. అది కాదు భయ్య, శివగాడి మీద 2 షట్టర్లు భయ్య, కృష్ణ గాడి మీద 2 షట్టర్లు భయ్య, కళ్యాణ్ గాడి మీద 2 షట్టర్లు భయ్య, మొత్తం అందరినీ కవర్ చేశాను భయ్య. వాళ్ళందరూ కాదు భయ్య హీరో, నేనే భయ్య హీరో. ఓకేనా భయ్య? ఓకే భయ్య. యాక్షన్. డైరెక్టర్ అవునండి, ఫ్రేమ్లు పెట్టింది నేను, ఎడిటింగ్ చేసింది నేను. చూసారుగా, ప్రతి ఫ్రేమ్ నాదే. ఊరుకుంటూ వచ్చేస్తారు డైరెక్టర్ అండి. ఏం తెలుసండి డైరెక్టర్కి? డైరెక్టరా? సరే వెళ్ళి రైటర్ని పిలుచుకోండి. రైటర్ కూడా నువ్వేనా? సరే మీరు లాస్ట్లో వద్దురు, వెళ్ళి అసోసియేట్ డైరెక్టర్ని పిలుచుకురండి. అసోసియేట్ డైరెక్టర్ కూడా మీరేనా? సరే మీరు లాస్ట్లో వద్దురు, ప్రొడ్యూసర్ని పిలుచుకోండి. ప్రొడ్యూసర్ కూడా నువ్వేనా? ఎవడు భయ్య నువ్వు? ఓ సినిమా పిచ్చోండి.